ఏంటండి ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు నా పోర్ట్‌ఫోలియో నన్ను చిత్తుగా చేసేసిందనమాట. అసలు యాక్చువల్లీ ఒకానొక సిట్యుయేషన్‌లో అయితే రూ. 5,700 మైనస్‌కి కూడా రీచ్ అయిందనమాట. బట్ కానీ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ కొంచెం అటు ఇటుగా కానీ మొత్తానికి మాత్రం 4,600 దగ్గర కొంచెం శాంతపడిందనమాట ఈ పోర్ట్‌ఫోలియో. కానీ ఇది నాకు తెలిసిన హైయెస్ట్ ఇలాంటిది లాసెస్‌లో ఈరోజు చూసానండి. నా కళ్ళల్లో నేను చూసాననమాట. నా కళ్ళతో నేను చూసాననమాట. నా పోర్ట్‌ఫోలియోలో 5,000 ప్లస్ మైనస్ అనేది ఫస్ట్ టైం చూడడం జరిగింది. సో, నేను ఎప్పుడు కూడా నా ఎస్టిమేషన్‌ని ఇంత డౌన్‌ఫాల్‌లో ఎప్పుడు చూడలేదనమాట. సో, ఇంక మనం డైరెక్ట్ పోర్ట్‌ఫోలియోలోకి వెళ్ళిపోదాం ఇంకా. చూసుకున్నట్లయితే నా దగ్గర క్వశ్చన్ షిప్ యార్డ్ 25 షేర్లు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. సో, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇది గ్యారంటీ ఒక ₹20 ఎక్స్ట్రా పెట్టి ఆల్మోస్ట్ 1720 నుంచి 40 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఈరోజు ఎండ్ అయ్యే టైంకి 740లో ఉందన్నమాట. బట్ కానీ రియాలిటీ చూపుతాను, ఒకసారి చూడండి. గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ షిప్ యార్డ్ రేంజ్, మార్కెట్ రేంజ్ మొత్తం ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కూడా డౌన్ఫాల్ చూపిస్తూనే ఉందన్నమాట. బట్ కానీ ఎప్పుడు ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ అయితే కొంచెం ర్యాలీ అయితే కనిపించింది అనమాట. అది కూడా 2 స్పైక్స్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ వరకు డౌనే ఉంది, కానీ ఇక్కడ ఒక 2 స్పైక్స్ ఇచ్చింది. సో, దీనివల్లే కొంత మార్కెట్లో ఒక బెనిఫిట్ అయితే జరిగింది. ఎనీహౌ నేను ఇచ్చిన టార్గెట్ అయితే గ్యారంటీ కరెక్ట్గా ఫిక్స్ అయిందనమాట. 740 రూపీస్ ఎగ్జాక్ట్గా రీచ్ అవుతుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే రీచ్ అయింది. సో, నా ఎస్టిమేషన్ కరెక్ట్ అని అర్థమైంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్బీఐ షేర్స్ అనమాట. నా దగ్గర 22 షేర్స్ ఉన్నాయి, మీకు తెలుసు ఆల్రెడీ. బట్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా యాక్చువల్లీ నేను దీని లో అండ్ అంటే డౌన్ ట్రెండ్ టార్గెట్ వచ్చేటప్పటికి 790 అని చెప్పాను అనమాట. సో, 787 కొంచెం అటు ఇటుగా వచ్చిందనమాట. సో, అసలు రియాలిటీలో వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈరోజు. సో, ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మొత్తం డే మొత్తం కూడా డౌన్ఫాల్లోనే స్టార్ట్ అయింది. నా ఎస్టిమేషన్ ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1 గంట వరకు నేను చెప్పినట్టు వెళ్తుంది. 790 అటు సైడ్ డౌన్ఫాల్ అవుతుందని అనుకున్నాను. బట్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇంకా ఎండింగ్ టైంకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఫుల్ డౌన్ అనమాట. 788, 786 అక్కడ వరకు కూడా వెళ్ళిపోయింది అనమాట. సో, ఇంకా అయితే డౌన్ఫాల్ అయింది అనమాట. సో, నన్ను అడిగితే ద బెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంట్రీ అనమాట. సో, మార్కెట్స్లో మీరు ఈరోజు ఎస్బీఐలో ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అనమాట, మీ స్టాక్స్లో పెట్టుకోవడానికి లేదా వాచెస్లో పెట్టుకోవడానికి. సో, ట్రై చేయండి, ఇన్వెస్ట్ చేయడానికి ఇట్స్ బెస్ట్ చాయిస్ అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఎస్జీవీఎన్ నా దగ్గర 158 షేర్లు అయితే ఉన్నాయన్నమాట. నిన్న ఇదే టైంకి నా దగ్గర ₹450 ప్లస్లో రన్ అవుతున్న ఈ షేరు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మైనస్ అంటే ₹220కి లాభాల్లో రన్ అవుతుంది. అంటే ₹200 కట్లో ఉందన్నమాట. ₹200 మైనస్లో ఉంది. ఎనీహౌ నిన్న ఒక ఎస్టిమేషన్ అయితే ఇచ్చానమాట. ఇది యాక్చువల్లీ పడితే ₹126 పడుతుందని చెప్పేసి. బట్ కానీ ఇది పడింది, కానీ ఏదో జస్ట్ ₹1 మాత్రమే డౌన్ఫాల్ అవడం జరిగింది. సో, దీని గ్రాఫ్ ఒకసారి చూసుకున్నట్లయితే సో ఎస్జీబీఎన్ దీని యొక్క షేర్ వాల్యూ చూసుకున్నట్లయితే అసలు ఎక్కడ కూడా ఫస్ట్ మార్నింగ్ అంతా కూడా 130, 129లో ఉందన్నమాట. సో, ఇంకా డౌన్ఫాల్ అయిపోతుంది, ఇంకా 126కి వెళ్ళిపోద్ది అనుకున్నా. సడన్గా మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ 132 దగ్గర నుంచి ఉందన్నమాట. సో, సర్లే ఓకే మళ్ళీ పుంజుకుంటుంది అనుకున్నా. మళ్ళీ గ్రాఫ్ లెవెల్ నుంచి 134కి అలా వెళ్ళడం జరిగింది లాభాల్లోకి. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ డౌన్ఫాల్ అనమాట 132. కొంచెం సేపు కన్నా కొంచెం సేపు ఆనందం అన్నట్టు ఏంటో ఈ షేర్ నన్ను పీడించి దొబ్బుతుంది అనమాట. చూదా ఏంటనేది నెక్స్ట్ ఏం జరుగుతుందని. సో, ఇక్కడ లాస్ట్ బిట్వీన్ లీస్ట్ ఇంకా ఎస్ బ్యాంక్ అనమాట. నా దగ్గర 2,900 షేర్లు అయితే ఉన్నాయన్నమాట. కరెంట్ వాల్యూ నాకు యావరేజ్లో ₹22.86 నాకు దొరికితే ప్రజెంట్ ₹22.49 మైనస్లో రన్ అవుతుంది అనమాట. షేర్ వచ్చేటప్పటికి మీరు చూసుకున్నట్టయితే నాకు ₹1,094 మైనస్లో కనపడుతుంది అనమాట. సో, ఇనిహా మనం ఒకసారి గ్రాఫ్లోకి వెళ్ళిపోదాం. చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఈరోజు గ్రాఫ్ మొత్తం ఫుల్ డౌన్ఫాల్ అండి. చూసుకోండి ఇక్కడ ఫుల్ డౌన్ఫాల్, ఎక్కడ కూడా అప్ ట్రెండ్ అనేది జస్ట్ ఒక్క చోట జరిగినట్టు ఉంది కొంచెం. సో, తర్వాత ఇంకెక్కడ కూడా స్పైక్ అనేది ఇవ్వలేదన్నమాట. సో, ఫుల్ డౌన్ఫాల్కే వైపుకి వెళ్ళింది అనమాట. ఎస్ బ్యాంకు నాకు తెలిసి అసలు యాక్చువల్లీ ఈరోజు పుష్ అవ్వాలి అని అనుకున్నాను. యాక్చువల్లీ ఇంకా పుష్ అవుతుంది, ఎందుకంటే ఎస్ బ్యాంకు సెప్టెంబర్ తాలూకు బ్యాలెన్స్ షీటు మ్యాక్సిమం రేపు కానీ రిలీజ్ అయిపోతుంది. సో, దానివల్ల దీని యొక్క అప్సైడ్ డౌన్స్ అనేది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఒకవేళ పాజిటివ్గా వస్తే మాత్రం గ్యారంటీ ₹28కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల యొక్క సమాచారం అన్నమాట. సో, లాంగ్ రేంజ్ హోల్డింగ్ చేయడం మాత్రం చాలా మంచి అవకాశం అన్నట్టు ఎస్ బ్యాంక్ అయితే. సో, ఆల్రెడీ మనం హోల్డ్ చేస్తున్న 2,900 షేర్లు అంటే చాలా మామూలు విషయం కాదు. సో, గ్యారంటీ డెఫినెట్లీ మనకు భారీ మొత్తంలో కూడా దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఏదంటే సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ గైస్, అంతే నేను చెప్పేది. అండ్ గైస్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది నా ఓన్ అనాలిసిస్ అనమాట. సో, మీరు
షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీ యొక్క ఓన్ అనాలిసిస్ తోటి లేదా ఏదైనా స్టాక్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ తోటి మీ యొక్క అడ్వైజర్స్ తోటి ఒక అడ్వైస్ తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది రిస్క్తో కూడుకున్న పని అనమాట. సో మీ యొక్క ఓన్ అనాలిసిస్ తోటి మీరు అదేంటిది ట్రేడింగ్ చేయాల్సిందిగా కూర్చున్నాను. జస్ట్ ఇది నా ఓన్ అనాలిసిస్ అనమాట, అంతే. ఓకే, ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మ్యాక్సిమం రేపు మధ్యన మళ్ళీ వీడియో వస్తుంది. సో ప్రీ మార్కెటింగ్ అనాలిసిస్ అనమాట. సో మార్నింగ్ ఎలా ఉంటుందని చూడాలన్నమాట. రైట్, ఓకే, ఉంటాను గైస్, మరి బాయ్.